కాపురం పెట్టింది ఈ ఇంట్లోనేనండి. తీసుకొచ్చిందేంట్రా? ఎవరింట్లోనో చంపడం ఎందుకు, వాళ్ళింట్లోనే చంపుదామని తీసుకొచ్చిండదండి. వెతుకుతున్నారు. అప్పుడే మేము దొరుకుంటే ఈ రోజు నా కుటుంబం బ్రతికుండేది. నువ్వు నీ స్నేహితురాలు కలిసే కదా ఇదంతా చేసుంటారు. చెప్పు, అది ఎక్కడుంటుందో చెప్పు. చెప్పవే. మాట్లాడవే. నీ మౌనం ఈ రోజు నీ ప్రాణాన్ని కాపాడలేదు. మా వాళ్ళ చావుకి కారణమైన మీ ఇద్దరి ప్రాణాలు తీయకుండా వదిలే ప్రసక్తే లేదు. నిమిషంలో అయిపోయే పనికి ఇదేంట్రా గంటలు గంటలు చేస్తుంది. మీ అంత ఎక్స్పీరియన్స్ కాదు కదండి, ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటున్నట్టు. దీక్ష, మీ అన్నయ్యకి ఫోన్ చెయ్యి. బాంబు పెట్టి మన వాళ్ళని చంపేసిన వాళ్ళలో ఒకటి దొరికింది, అర్జెంటుగా రమ్మని చెప్పు. దీక్ష, ఫోన్ చెయ్యి. ఫోన్ చెయ్యి దీక్ష. ఏమండి, మనం ఎప్పటి నుంచో వెతుకుతున్న వాళ్ళల్లో ఒకటి దొరికింది. మావయ్య వాళ్ళ చావుకి కారణం ఇదే. మీరు అర్జెంటుగా బయలుదేరండి. వస్తా. ఎవరు దొరికారు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మీరు అర్జెంటుగా బయలుదేరి ఇక్కడికి రండి, అంతా నేను చెప్తాను. వస్తా. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా. లోపల ఏం జరుగుతుందో చూసిరా పోరా. ఏంటి నేను చూసేది? ఆ చందు నన్ను చూసిందనుకోండి, తాటి మట్టం చీల్చేసినట్టు చీల్చేస్తుంది. ఏమండి, తిట్టినా కొట్టినా తట్టుకోగల ఉక్కు మహిళ మీరు. మీరెళ్ళండి. ఒరేయ్, అది నన్ను చూస్తే ప్రమాదం రా. నువ్వు
నువ్వైతే ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని వచ్చేస్తావు. వెళ్ళు. ఆహా. అయినా సరే నా వల్ల కాదండి. ఇట్టంటట్లు మీరే సిద్ధాస్తులు, మీరు వెళ్ళండి. షార్ట్ నుంచి చూడటమే కదండి, చూసిరండి. రేయ్, నువ్వైతే తేడా వచ్చినప్పుడు ఏదో ఒక మాయ మాటలు చెప్పి తప్పించుకుంటావు. అది నన్ను చూస్తే వదలదురా. కనపడరు గాని మీకు భయమేనండి. రేయ్, నాకు భయం ఏంట్రా? మర్యాదగా దిగుతావా లేకపోతే దిగుతానండి. వెళ్ళా. వీడొస్తున్నాడేంటి? శివంగికి శివం తోడొస్తుంది. వీడి కంట్లో పడ్డామంటే కష్టం. ఒరేయ్, ఏమైందిరా? కార్తీక్ అండి, కార్తీకు. వీడిప్పుడు ఎందుకు వస్తున్నాడా? మన టైం బాగలేక. రేయ్, ఒక రకంగా ఇది మంచిదేరా. శంకర్ సూర్య తన పెళ్ళాం చేతిలో కార్తిక్ గాడి పెళ్ళాం చావు చూస్తాడు. వాడి పెళ్ళాం చేతిలో వాడి పెళ్ళాన్ని ఎందుకు సంహరిస్తాడండి? చంపకూడదు అంటే వీడే కార్తిక్ అని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోలేడు. ఒకవేళ ఒప్పుకున్నాడనుకో, చందుతో పాటు వీడు చస్తాడు. ఇప్పుడు ఆట మంచి రసపొట్టులో పడిందండి. ఛ, కానీ ఏం లాభంరా? మనం బయట నుంచి గోడలు చూడాల్సిందేగా. చూసే మనసు ఉండాలి గాని గోడలేమడ్డొస్తాయి. రోజులు మీరు వెతుకుతున్నది దీనికోసం, దీని స్నేహితురాల కోసమే కదా? ఇదేనండి మామయ్య గారిని చంపేసింది. మన వాళ్ళు మనకి లేకుండా పోవడానికి, మన ఊరికి మనం కాకుండా పోవడానికి ఇదిగో వీళ్ళే వీళ్ళే కారణం. ఇదిగో ఇది దొరికింది. దీన్ని 4 తంతే అదెక్కడుందో తెలుస్తుంది. ఇంకా అలా చూస్తారేంటండి? మన కుటుంబాన్ని నాశనం చేసింది కళ్ళ ముందే ఉంటే చెప్పవే, ఎక్కడ నీ స్నేహితురాలు? ఇవాళ నువ్వు నా చేతులతో చంపావే. చెప్పవే, చెప్పు, ఎక్కడ నీ స్నేహితురాలు? చెప్పు.
మాట్లాడదండి. దాని సంగతి తర్వాత చూడొచ్చు. ముందు దీన్ని కాల్చి పాడేయండి. అలాగైనా మామయ్య గారికి ఆత్మశాంతి కలుగుతుంది. కాల్చి పారేయండి దాన్ని. తీసుకోండి, కాల్చి పారేయండి. నాన్న వాళ్ళు చనిపోవటానికి కారణం తను కాదు వస్తా. లేదండి, ఇది దీని స్నేహితురాలే. అప్పుడెప్పుడు మన ఊర్లో జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకొని ఆ పగతోనే మన వాళ్ళందరినీ బలి తీసుకున్నారు. లేదు వస్తా, నువ్వు పొరపాటు పడ్డావు. నాన్న వాళ్ళు చనిపోవటానికి కారణం విరాట్. ఆస్తి నా పేరు మీద రాశారన్న కోపంతో వేరే వాళ్లతో చేతులు కలిపి మనల్ని చంపాలని చూశాడు. ఆ విషయం నాకు తెలుసు. ఈ పని తను చేశాడు కాబట్టే ఎక్కడ ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. మరి వీళ్ళు ఆ రోజు నన్ను చంపాలనుకున్నది వీళ్ళు కాదు. నాకున్న శత్రువుల్లో ఎవరో ప్రయత్నించి వీళ్ళు చేశారని మనల్ని నమ్మించారు. నిజాలు ఎప్పుడు ఆలస్యంగా తెలుస్తే వస్తా. వీళ్ళ విషయంలోనూ అదే జరిగింది. ఆ రోజు వాళ్ళ మాటల్లో నేను ఒక తప్పు చేస్తాను. ఎవరి మాటలో నమ్మి నువ్వు మరో తప్పు చేస్తున్నావు. నిజానికి ఆ రోజు ఊరు మధ్యలో ఆడవాళ్ళని కూడా చూడకుండా మన వాళ్ళ వల్ల వీళ్ళకి జరిగిన అవమానానికి మనమే క్షమాపణ చెప్పాలి. మీరు వెళ్ళొచ్చు. ఒక్క నిమిషం. మా వాళ్ళ తరఫున, నా భార్య తరఫున మమ్మల్ని క్షమించమని కోరుతున్నాను. తెలియక చేసిన తప్పుల్ని దయచేసి మనసులో పెట్టుకోవద్దు. ఇది ఎక్కడిది? వీళ్ళంతటికీ కారణం తనే. అదేనండి, ఆ రోజు మీరే కార్తీక్ అని మన ఇంటికి ఒక ఆవిడ వచ్చింది కదా, ఆవిడే ఇది ఇచ్చింది.
ఏమవుతుందో అర్థమై చావట్లేదు. ఒరేయ్, నేను ఊహించుకున్న సీన్ జరుగుంటే ఈ పాటికి ఆ వసుధ ఎప్పుడో బయటికి రావాలిగా. వచ్చిందండి. కాకపోతే వసుధ బదులు చందు వచ్చింది. చందు రావడం ఏంట్రా? దీన్ని ఇంకా చంపలేదేంట్రా? అదే కదండి అర్థం. చిచి, దాన్నంతా రెచ్చగొట్టినా దీన్ని ఇలా వదిలేసిందేంట్రా? నాకు తెలుసండి, కార్తీక్ గడి మధ్య శ్రీకృష్ణులాగా తయారయ్యాడు. ఏ మంత్రం వేసుంటాడు. కానీ అదంతా ఆవేశంగా వెళ్ళింది కదరా. ఏమండే, ఆవేశానికి ఆయుష్ తక్కువ అండి. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడున్న ఆవేశం ఈ ఇంటికి వచ్చేదారిలో చల్లబడిపోయి ఉంటుంది. దాని మీద కార్తీక్ కొంచెం నీళ్లు జల్లుంటాడు, పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. దాన్ని నమ్మాను కదరా. దీన్ని బట్టి మీకు అర్థమైందా మీ టైం ఎంత బాగాలేదు? మనకి టైం బాగాలేకపోవడం కాదురా, మనకన్నా దానికి టైం బాగుంది అంతే. లేదంటే నేను చేసిన ప్లాన్కి ఈ పాటికి సమయం ఉండాలి. చందు శవం అవ్వటం కాదండి, ఇప్పుడు ఆవిడ కంట్లో పడితే మనం శవాలం అయిపోతాం. ఏమండి, నీకు పుణ్యం ఉంటుంది. ఒరే, నువ్వు తొందరగా ఏమండి, మనం ఇక్కడ కానీ కనిపించామనుకో, ఎవ్వరూ చెప్పే పని లేకుండా దిస్ ప్లాన్ బిలాంగ్స్ టు యశోధరా అని బోర్డు పాతేసినట్టు అర్థమైపోతాయి. ఏం చేస్తుందిరా అది? ఏం చేస్తుందని మెడ కట్లు కట్టుకునేదాకా తెచ్చుకున్నాను. ఏమండి, కొంచెం తొందరగా వెళ్ళిపోదాం, నీకు దండం పెడతాను. ఒరే, నువ్వు తొందరగా పోనీ. అంతా దానికి భయపడడంతోనే సరిపోతుంది. చందు, మళ్ళీ తప్పించుకున్నావు కదే. క్షమించమని కోరుతున్నాను.
ఎవరి కోసమైతే అన్నయ్య తన జీవితాన్ని తన వాళ్ళందరినీ దూరం చేసుకున్నాడు, వాళ్ళు ఈరోజు మా అందరి కళ్ళ ముందు నిన్ను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకున్నానే కానీ ఏమీ అనలేకపోయాం వదినా. అన్నయ్య మన కళ్ళ ముందే ఉండి పడ్డ బతకాల్సిన కర్మేంటి? నా రాత అలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు దీక్ష? కార్తీక్ భార్య అన్న పేరే కానీ నా స్థానం ఎవరో బలవంతంగా నా నుంచి లాగేసుకుంటున్నారు. ఇదంతా నీ మంచితనం వల్లే వదినా. మేమేమైపోయినా పర్వాలేదు, నలుగురు బాగుండాలి అనుకోవటం వల్లే. ఒకరి గురించి కాకుండా మీ గురించి ఆలోచించుకోండి. మీ ఇద్దరు బాగుంటారు. త్యాగాలు కష్టాన్ని మనకిచ్చి ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని ఇస్తాయి. మన కన్నీళ్ళకి మనమే కారణమైతే ఎలా వదినా? నేను చేసిన ప్రతి త్యాగం కార్తీక్ కోసమే చేశాను. అది తప్పని ఈ రోజే అర్థమైంది. ఇప్పటికైనా ఇద్దరు ఆలోచించుకోండి వదినా. నువ్వు చేసుకుంటుంది నా భార్య మీదే అని అన్నయ్య చెప్పలేకపోయాడంటే వసుధ బాధపడుతుందనే కదా. ఒకరి మీద జాలి మీ మధ్య ప్రేమను కూడా చంపేస్తుంది. అది ఈ రోజే నాకు అర్థమయ్యింది. అందరినీ పోగొట్టుకుని ఒంటరిగా మిగిలింది అన్న జాలితో కార్తీక్ ని కాదనకుండా తనతో వెళ్ళనిచ్చాను. అత్తయ్య పొత్తన్నా నేనే సర్ది చెప్పాను. అందుకే నిన్ను కొట్టి రుణం తీర్చుకుంది. తనకి తెలిసి చేసినా తెలియక చేసినా అనుభవించాల్సిన అవసరం నీకు లేదు, అన్నయ్యకి అంతకన్నా లేదు. అదే కార్తీక్కి అర్థం కావాలి. నా కళ్ళ ముందు నా భార్యకు అవమానం జరిగినా మాట్లాడలేని స్థానంలో తను నిలబడటం అవసరమా అని తన ఆలోచించాలి. ఇద్దరు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉందినా. నువ్వు అలా వచ్చేస్తుంటే జరిగిన అవమానానికి ఏం చేసుకుంటావో అన్న భయంతో పరుగున వచ్చేసాను. మీ అన్నయ్య మీద ప్రేమ అవమానాన్నైనా భరిస్తుంది కానీ తనకి దూరం అయ్యే ఆలోచన మాత్రం రానివ్వదు. ఇంత ప్రేమని అనుభవించలేని మా అన్నయ్య నిజంగా దురదృష్టవంతుడే వదినా. మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉండేరు చూస్తే చూడాలనుంది. ఆ అదృష్టం మాకు ఎప్పుడు వదినా? నా దురదృష్టం తీరినప్పుడు ఎట్టుండేటోడివి ఎట్టాగా అయిపోయినావురా. నిన్నిట్ట చూడాల్సి వస్తుందని నేనెప్పుడు అనుకోలా. ఎట్టా ఉండవురా? ఏందిరా మాట్లాడవేంది? జైల్లోనే బాగుండాదత్తా. సత్తు గిన్నెలో
ఇంట్లో సప్పటి కూడు బాగుండదా? అదే సత్తువ ఇస్తా ఉండాదత్త. ఏందిరా అంటే ఏందిరా నువ్వు చెప్పేడిది? ఈయన్నే ఈయన్నే ఉండిపోదాం అనుకుంటాడావా? ఏందిరా మాట్లాడమేంది? రావాలనే ఉంది, వస్తే మాత్రం వేటే. వస్తావురా వస్తావు. లాయర్తో మాట్లాడాను. బెయిల్ మీద నిన్ను బయటకు తీసుకొస్తానని నాకు మాట ఇచ్చినాడు. రావాలి రావాలి అని రక్తం మరుగుతా ఉండాలి. ఉప్పు కారం లేని ఈ చప్పుడి కూడు తిని దాన్ని చల్లబరుస్తా ఉండా. చల్లబడుకురా చల్లబడుకు. నువ్వే చల్లబడితే ఎట్టారా? దాచుకోవాలట. దాన్ని ఎంతకాలమైనా దాచుకోవాలి. దాన్ని ఎంతకాలం దాచుకుంటే అంత రగులుద్ది. బయటపడిన రోజు అగ్నిపర్వతంలో పగులుద్ది. అదే అదే నాకు కావాలా? ఇట్ట ఈ జైల్లో కూర్చుంటే నాకు కోలు చెయ్యి ఆటలేదురా. నా చెయ్యి నరికి ఈ సెల్లో పట్టినట్టుండాది. దీనంతటికి కారణం ఆ కార్తీక్ కాడట. వాడు కొట్టిన ప్రతి దెబ్బ నాకు గుర్తుండాలి. భావనని కూడా చూడకుండా నా మీద చేయి చేసుకొని నన్నిట్లా జైల్లో కూర్చోబెట్టినాడు. బదులు పడ్డా నాడికి బదులు తీర్చుకోవాలి. వాడు ఈడ తనినాడతా. వస్తాదిరా, బయటికొచ్చే రోజు తొందరలోనే వస్తాది. జరిగిన మరుక్షణం కార్తీక్ గాడి చావు ఖాయం. ఆడి సావు చూడాలని నాకు ఉపలాటంగా ఉండాదిరా. నా మీద చెయ్యి చేసుకున్న ఆడి చెయ్యి నాకు కావాలా? పంచుకున్నావట. నీకు చెయ్యి కావాలా? నా గాడి ప్రాణం కావాలా? నన్ను దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బ ఖరీదు కడితే అది వాడి ప్రాణం అని తెలియాలి. నన్ను తొందరగా బయటికి తీసుకెళ్ళతా. తెస్తానురా, నిన్ను తప్పకుండా బయటికి తెస్తాను. 4 దినాలు ఓపిక పట్టంతే. మన లాయరు అదే పనిలో ఉండాడు. తొందరగా బయటికి రావాలా? నా గుండెల మీద తన్నినోడి గుండె చీల్చాలా? మనతో పెట్టుకున్నందుకు చావు కూడా వాడి చావు చూసి భయపడాలా? తప్పు చేశాను. అన్యాయంగా ఒక అమాయకురాలి మీద చేయి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. చేసిన తప్పు చిన్నది కాదండి.
చావుకి కారణం తను అనగానే అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా పూనకు వచ్చింది అన్న ప్రవర్తించాను. జరిగింది తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఒకరి మాటలు నమ్మితే ఇలాగే ఉంటుంది. తప్పు చేశారన్నప్పుడు ఆ తప్పు చేసుంటారా లేదా, తప్పు చేసే అవకాశం వాళ్ళకుందా లేదా అని ఆలోచించగలిగితే మనం తప్పు చేసే అవకాశం ఉండదు. ఆ క్షణంలో నాకేమీ అర్థం కాలేదండి. మన వాళ్ళని మనకి దూరం చేసిందన్న ఆవేశం తప్ప నేను ఇంకేమీ ఆలోచించలేకపోయాను. పాపం తనెంత బాధపడి ఉంటుంటుందో. తప్పు చేసినా సరే ఏ మనిషి అయినా ఎదుటి మనిషి చేతిలో దెబ్బ తినాలనుకోడు. అలాంటిది ఏ తప్పు చేయకుండా అంత అవమానం జరిగితే బాధపడకుండా ఎలా ఉంటుంది? నేను తనని కలవాలండి. తన కాళ్ళు పట్టుకునైనా సరే క్షమాపణ అడగాలి. లేదంటే తప్పు చేశాననే ఈ బాధని నేను భరించలేనండి. తప్పు చేసావని తెలుసుకున్నావు, అది చాలు. నిజానికి జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. ఎవరో చెప్పారని నువ్వు అలా ప్రవర్తించావు, కానీ నీకు నువ్వుగా చేసింది కాదుగా. కాకపోవచ్చు, కానీ చేసింది నేనే కదా. ఒక అమాయకురాల్ని కొట్టి తిట్టి చాలా అవమానించాను. 10 మందికి న్యాయం చెప్పే మీ భార్యని నేనిలా ప్రవర్తించానంటే మీరెంత బాధపడుంటారు. జరిగిన దాని గురించి బాధపడట్లేదు అంటే ఆలోచించేవాడినేమో. జరిగింది తప్పు అని తెలుసుకుని బాధపడుతున్నావంటే నీలో మంచి ఇంకా ఉందనే అర్థం. మరోసారి ఇలా తప్పు చేయాలన్నా చేయలేవు. మరో తప్ప చేసిన దానికి ఏ శిక్ష విధించుకోవాలో అర్థం కావడం లేదు. ఏవండి, ముందు ఆవిడ్ని కలిసి క్షమాపణ చెప్తే గాని నా మనసు ప్రశాంతంగా ఉండదు. ఎదురుపడి మళ్ళీ గుర్తు చేయడం ఎందుకు? జరిగింది నువ్వు మర్చిపో. నీ తరఫున నేను క్షమాపణ చెప్పాను కదా. లేదండి, నేనే చెప్పాలి. నా తప్పుకి మీరు క్షమాపణ చెప్పడం ఏంటి? మీరందరికీ శిక్ష విధించినట్టు నాకు శిక్ష విధించండి. అది నేను సంతోషంగా భరిస్తాను. తప్పు చేశానని బాధపడుతున్నావు కదా, అంతకన్నా శిక్ష ఉంది. నువ్వు ఉన్న పరిస్థితికి ఇలా బాధపడటం మంచిది కాదు. ఊరికే దాని గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. చెప్తున్నాను కదా, ఇక ఆ విషయం వదిలే. అవును, ఆ యశోదర్ నీకు ఎక్కడ కలిసిందన్నావు?
వదినకి ఫోన్ చేస్తున్నావా? ఎలా ఫోన్ తీస్తుందన్నయ్యా? కట్టుకున్న భర్త ముందే భార్యకి అంత అవమానం జరుగుతున్నా మాట్లాడలేని స్థితిలో భర్త ఉంటే ఏ భార్య మాత్రం తట్టుకోగలుగుతుంది? నువ్వే కాదు, నేను ఏం చేయలేకపోయాను. అదే మరొకరు అయ్యుంటే అలా చూస్తూ ఉండగలిగే వాళ్ళమా? ఎవరి కోసమో చేసే త్యాగం నీ భార్యని బాధ పెడుతుంది. అది అర్థం చేసుకో అన్నయ్య, చాలు. ఏమీ కాని వసతి కోసం వదిన్నెలా కొట్టినా తిట్టినా చూస్తూ ఉన్నావంటే వదిన స్థానంలో నిలబడి ఆలోచించు. తను తట్టుకోగలుగుతుందా? తను కొట్టిన దెబ్బల కన్నా నువ్వేమీ మాట్లాడకపోవడమే తనని ఇంకా ఎక్కువగా బాధ పెట్టుంటుంది. ఏంటన్నయ్య ఇది? ఎవరి కోసం ఈ త్యాగం? ఈ త్యాగానికి తనెందుకు బలి కావాలి? నీ భార్యగా తనకెప్పుడు బాధ తప్ప ఏమీ మిగల్లేదు. కొత్తగా ఈ అవమానం ఒకటి. వదిని తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉందన్నయ్యా. ఆలోచించు, వదిన విషయంలో భర్తగా నువ్వెంత వరకు న్యాయం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. చిన్నదాన్ని, నీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ జరిగింది నేను మర్చిపోలేకపోతున్నాను. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించన్నయ్యా. ఏంటి, ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? మర్చిపోగలిగే విషయం కాదిది, గుర్తుంచుకోగలిగే గొప్ప విషయం కూడా కాదే ఇది. నా భర్త ఎదురుగా అంత అవమానం జరుగుతుంటే మాట్లాడే స్థితిలో లేడు. ఏమని మాట్లాడతాడు? నా భార్య మీద చెయ్యి చేసుకుంటావా అని ఒక్క మాట అడిగితే ఆ అమ్మాయి బతుకుతుందా? ఇంతకాలం నుంచి వసుధని కాపాడుకుంటూ వచ్చింది చంపుకోడానికా? తను బ్రతకడం కోసం నేను అవమానాలు భరించాలా? భార్య అంటే భరించటం. తాళి కట్టిన తర్వాత ఆ తాళి బరువునే కాదు, అది కట్టిన తర్వాత వాడి బంధాల్ని, బాధ్యతల్ని, బాధల్ని అన్నింటినీ మొయ్యాలి. అలా ఎంతకాలం కళ్ళెదురుగా నా భర్తున్నా నా భర్త కాదు అన్నట్టు నటించడం ఎంత నరకమో నీకు తెలుసా? కార్తీక్ది నీ పరిస్థితేగా. తన భార్యకి తన కళ్ళెదురుగా అవమానం జరుగుతుంటే అతనంత నరకం అనుభవించుంటాడు. ఎందుకే బాధలు? ఎన్నాళ్ళని? ఎవరి కోసం ఈ త్యాగాలు, ఈ బాధలు? ఇలా ఎంతకాలం? పేరుకి భార్య భర్తలమే కానీ అలా ఉండగలుగుతున్నావా?
లేకపోతే ఈరోజు నీ భర్త అనేవాడే లేడు. చేసిన సహాయానికి రుణం తీర్చుకుంటున్నాడు కార్తీక్. ఆ బాధ్యత నీకు ఉంది. వసుధ నిన్ను కావాలని అవమానించలేదు. అవమానించేలా ఎవరో చేశారు. అందులో తన తప్పే ఉంది. తనలా అవమానిస్తుంటే